సాగునీటి సంఘాల ఎన్నికలు కడప జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. పులివెందుల నియోజకవర్గంలోని పలు మండలాల్లో రైతులకు నో డ్యూస్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. వేముల మండలంలో రైతులను తహసీల్దార్ కార్యాలయంలోకి వెళ్లనివ్వకుండా టీడీపీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారని ఆయన అక్కడికి చేరుకున్నారు. టీడీపీ కార్యకర్తలను తహసీల్దార్ కార్యాలయం నుంచి బయటకు పంపే వరకు తాను కూడా కదలనని పోలీస్ స్టేషన్లో భీష్మించుకుని కూర్చున్నారు. అయితే ఇరు వర్గాలు భారీగా మోహరించడంతో వేముల మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సాగునీటి సంఘాల ఎన్నికల్లో రైతులు ఓట్లు వేస్తే గెలవలేమని భయంతోనే టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగుతున్నారని అవినాష్ రెడ్డి ఆరోపించారు. ఇక ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు అవినాష్ రెడ్డి. ఉచిత పంటల బీమాకు ఇవాళ రైతుల వద్ద నుంచి ప్రీమియం కట్టించుకుంటున్నారు. రైతులకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదు. పోలీసులను అడ్డు పెట్టుకుని దద్దమ్మ రాజకీయాలు చేస్తున్నారు. ఇటువంటి రాజకీయాలు మంచిది కాదన్నారు. 2022 సంవత్సరంలో జరిగిన ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలు ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయో గుర్తుపెట్టుకోవాలి. మేము అధికారంలో ఉన్నప్పుడు మీలాగా పోలీసులను వాడలేదు. మా ప్రభుత్వ హయాంలో టీడీపీ నాయకులు కూడా ఫ్రీగా నామినేషన్ వేసి ఎన్నికల్లో పాల్గొన్నారు. కాలం ఇప్పుడు ఇలాగే ఉండదు అని వార్నింగ్ ఇచ్చారు. కాగా రేపు సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలోని 14 చెరువులు 17 డిస్ట్రిబ్యూటరీ సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని నోటిఫికేషన్ విడుదల చేశారు. కడప జిల్లాలో 206, అన్నమయ్య జిల్లాలో 167 సాగునీటి సంఘాలకు రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించనున్నారు. రైతులకు నో డ్యూస్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కలెక్టర్కు లేఖ రాశారు. రైతుల వద్ద నుంచి నీటి పన్ను కట్టించుకోవడానికి వీఆర్ఓలు నిరాకరిస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. అయితే వేములలో ఉద్రిక్తత నెలకొనడంతో ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.